ఛాంపియన్స్ ట్రోఫీలో దూకుడు చూపిస్తున్న విరాట్ కోహ్లీ ర్యాంకుల్లోనూ గేరు మార్చాడు. పాకిస్తాన్పై సెంచరీ, న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీ కొట్టిన కింగ్ ఒక స్థానం మెరుగయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టేశాడు. 5వ ర్యాంకు నుంచి 4వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 745 రేటింగ్ పాయింట్లున్నాయి. రోహిత్ శర్మ 2 స్థానాలు డౌన్ అయ్యాడు. 3వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు పడిపోయాడు. హిట్మ్యాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 745. రోహిత్ కంటే 2 పాయింట్ల ఆధిక్యంలో విరాట్ ఉన్నాడు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. 791 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం 2వ ర్యాంకులో కంటిన్యూ అయ్యాడు. బాబర్ అజం 770 రేటింగ్ పాయింట్లు సాధించాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఒక స్థానం మెరుగయ్యాడు. 4వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టర్ 5వ ర్యాంకులో, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 7వ ర్యాంకులో ఉన్నారు. సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఒక స్థానం మెరుగయ్యాడు. 9వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ 15వ ర్యాంకులో కంటిన్యూ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9 స్థానాలు మెరుగయ్యాడు. 90వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో శ్రీలంక ఆటగాడు తీక్షణ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ 2వ స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 3వ స్థానంలో నిలిచారు. భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకును కుల్దీప్ యాదవ్ సాధించాడు. అయితే కుల్దీప్ 3 స్థానాలు కోల్పాడు. 3వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకుకు పడిపాడు. నిలకడగా రాణిస్తున్న మహమ్మద్ షమి 3 స్థానాలు జంపయ్యాడు. 14వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా 13వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 14వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. అక్షర్ పటేల్ 7 స్థానాలు ఎగబాకాడు. ఆసీస్ స్టార్ ప్లేయర్ కమిన్స్తో కలిసి 40వ ర్యాంకును పంచుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో ఒమరాయ్ టాప్ ప్లేస్లో నిలిచాడు. భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకును జడేజా సాధించాడు. జడ్డు 9వ ర్యాంకులో ఉన్నాడు. అక్షర్ పటేల్ 17 స్థానాలు జంపయ్యాడు. 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.